సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది జహాంగీర్ కల్లూరి అఫీషియల్. నా పేరు వచ్చేసి జహాంగీర్. ఇది మొత్తం కొంచెం పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసేయండి. కొంచెం సెటప్ కొంచెం చేంజ్ చేయాలని చూస్తున్నా. మొత్తం బ్యాక్గ్రౌండ్ కానీ ఇవంతా చేంజ్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ ప్లస్ మైక్, మీకు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఆడియో అవుట్పుట్ ఉందో అది మొత్తం చేంజ్ చేస్తున్నా. ప్లస్ వీడియో క్వాలిటీ కూడా పెంచుతున్నా. అందుకోసమే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నా ఛానల్ మీద. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇప్పుడు రీసెంట్ గా మనకు చూసుకుంటే V70 సిరీస్ అయితే లాంచ్ చేసినారు భయ్య. అది V70 సిరీస్ అయితే లాంచ్ చేసినారు. V70 ఎలైట్ ఆ రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేసినారు. నన్ను అడిగితే మాత్రం ఆ రెండు మొబైల్స్ ఇప్పుడు తీసుకోకపోవడం బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటే లాస్ట్ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టైం మనము ఏదైతే V60 సిరీస్ లాంచ్ చేసినప్పుడు మనం చూసినామో అదే సేమ్ 65 అట్లా లాంచ్ చేసినారు వీళ్ళు. 65 అట్లా లాంచ్ చేసి లాస్ట్కి వచ్చే వరకు వీళ్ళు ఏదైతే మన కార్డ్స్ దివాళీ ఆఫర్, దసరా ఆఫర్ ఉంటది కదా, అందులో కార్డ్స్ ఆఫర్ తో మొత్తం కలుపుకొని 35 ఆఫర్స్ లో వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఒక 35,000 వీళ్ళు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు V70 ఎలైట్ ఈ రెండు మొబైల్స్ కూడా అదే ప్రైస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి మనకి. కాబట్టి ఇప్పుడు ఏకంగా వీళ్ళు హైప్ చేయడం ఏంటంటే మా మొబైల్స్ లలో ఎవరైతే V50 V60 యూజర్స్ ఉన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ ద్వారా మేము ఏదైతే V70 డిజైన్ చేసినామో అల్యూమినియం బాడీతో వస్తుంది. ప్లస్ జేఎస్ పార్ట్నర్షిప్ కెమెరాస్, ఇంకా 50 మెగా పిక్సెల్ కెమెరా ఇవన్నీ వస్తున్నాయి. దీని స్పెక్స్ మొత్తం అయితే స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చూడండి. తర్వాత వచ్చేసి దీనికైతే ఇప్పుడు మీకు ఒకవేళ నీడ్ ఉంది, ఇప్పుడు నేను కంపల్సరీ నాకు మొబైల్ కావాలి, మొబైల్ లేకపోతే నడవదు అనుకుంటే మాత్రం తీసేసుకోండి. కానీ ఒకసారి V70 కంటే V70కి ఎలైట్కి వెళ్ళడానికి ప్రయత్నించండి భయ్య. ఎందుకంటే V70 కంటే V70 ఎలైట్ కొంచెం బాగుంటుంది మొబైల్. అంటే ప్రాసెసర్ అన్ని కింద బాగున్నాయి. V70 బాగాలేనంటే అది కూడా కొంచెం బాగుంది. దానికంటే కొంచెం బెస్ట్ ప్రాసెసర్ ఏదైనా ఉందంటే V70 ఎలైట్. అట్లా వెళ్ళండి అంతే. దానికి కొంచెం బెటర్ ఒక 5 ఎట్లాగో మీరు అమౌంట్ ఎక్కువ పెడుతున్నారు ఇప్పుడు, కాబట్టి ఇంకో కొంచెం ఒక 5,000 10,000 అట్లా వేసుకొని దానికి వెళ్ళారు అనుకోండి, బెటర్ ఉంటుంది. లేదు మేము కొన్ని రోజులు సేల్స్ వరకు ఆగుతామంటే మీరు ఆగొచ్చు, ఆగితే బాగానే ఉంటుంది. ఇది V70 సిరీస్ కూడా చాలా మంచి మొబైల్ లాగా తీసుకొస్తున్నారు. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ లాగా తీసుకొస్తున్నారు. దీని ఒరిజినల్ 6తో తీసుకొస్తున్నారు. 4 years పాటు 100 అప్డేట్స్ వస్తున్నాయి. 6 years పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్ వస్తున్నాయి. చాలా మంచి మొబైల్ ఇది V76. V సిరీస్ అనగానే మనకు గుర్తొచ్చేది కెమెరా గురించి. కాబట్టి ఇదైతే చాలా బాగుంది. నేను కూడా అదే తీసుకున్నాను, V70 ఎలైట్ తీసుకుందామని చూస్తున్నా. ఎప్పుడెప్పుడు సేల్స్ వస్తాయా అని చూస్తున్నా. కేవలం ఛానల్ గురించి, అది ఓన్లీ ఛానల్ గురించి ఒక మొబైల్ పక్కకు పెట్టేద్దాం, కెమెరా క్వాలిటీ గురించి కూడా పెట్టేద్దాం అనుకుంటున్నా. మరి మీకు V70 ఇప్పుడు తీసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం భయ. ఇప్పుడైతే తీసుకోవాల్సింటే వేస్ట్ ఆఫ్ ద మనీ అని నా ఒపీనియన్. ఒకవేళ ఇప్పుడు మాకు నీడ్ ఉంది, మేము తీసుకుంటామంటే తీసుకోండి భయ, అది మీ ఇష్టం. నా ఒపీనియన్ అయితే అది. V60 ఎట్లయితే హైప్ చేసి లాస్ట్ కు మీకు ఆఫర్లలో ఇది చేసినారో, ఇప్పుడు V70 కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఆఫర్లలో అన్ని కలుపుకొని, కార్డ్ డిస్కౌంట్ అన్ని కలుపుకొని మీకు అదే ప్రైస్ కి ఏదైతే V30-35 అట్లా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, తీసుకోండి. నా వీడియో వల్ల ఒక్కలైనా ఒక 100 రూపాయలు సేవ్ చేసుకున్నా నాకు మంచిదే అనిపిస్తుంది. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో వాస్తవానికి ఎప్పుడో నేను చేయాల్సింది, కానీ నేను
డైలీ చేసే వీడియోలలో నాకు స్టాండ్ ఒకటి హ్యాండ్ ఇచ్చింది. హ్యాండ్ ఇవ్వడం వల్ల వీడియో చేయలేకపోయినా చాలా రోజులు. వీడియోలు రాదు ఈ మధ్య. ఏమన్నా లైవ్కి వస్తున్నా కానీ చాలా మటుకు లైవ్కి వస్తున్నా. దానికి కూడా సంబంధించిన ఒక వీడియో సపరేట్గా చేస్తారు, ఎందుకు లైవ్కి వస్తుందా అన్నట్టు. కానీ ఈ వీడియో చేయడం అయితే ఈ మధ్య చేయలేదు. ఇవాళ కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక స్టాండ్ అయితే తీసుకున్నా, ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతున్నా. అయితే మీరు ఇంకా ముందుగా మంచి కంటెంట్ చూడబోతున్నారు మన ఛానల్లో. మంచిగా ఆడియో అవుట్పుట్ వినబోతున్నారు. కెమెరా క్వాలిటీ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తున్నారు భయ్య. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తే అప్పటి వరకు బాయ్.